అందుబాటులో రాలేదు. లేటెస్ట్ 5 దాదాపు ఆన్‌లైన్‌లో ఉండేది. లేకపోతే నన్ను అడిగితే ఇచ్చేవాడిని. చాలా ఓల్డ్ బాధ్యత. ఫ్రెండ్స్, ఏదేమైనప్పటికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ది ఆర్గనైజర్. ముఖ్యంగా వేణు గారు సొంత ఖర్చులతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అంటే ఆయనకి ఎంత ప్రేమ దళితులకు. ఒకసారి సంతోషం జైలులో అంతా వినబడే విధంగా నిద్రపోతున్న దళిత సమాజాన్ని మేల్కొల్పడానికి మరొకసారి జై సింగ్. సత్యాన్ని సత్యంగాను, అసత్యాన్ని అసత్యంగాను చెప్పమని బుద్ధిస్ట్ అనే అంశం మీద నన్ను మాట్లాడి వెళ్ళమని చెప్పి తెలిసినందుకు వారికి ప్రత్యేక జైలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా వెరీ రీసెంట్లీ నేను అంటే విదేశాల్లో దాదాపు ఒక 12 దేశాల్లో నా లెక్చర్స్ ఇచ్చాను. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, అంబేద్కర్ చదువుతున్న కొలంబియా, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, అలాగే ఆక్స్ఫర్డ్, అట్లాంటి చాలా ప్రముఖ విశ్వవిద్యాలయాలతో పాటు మొన్న మధ్యలో అంటే నేను ఉద్యోగాన్ని వదిలేసాను 1 year బిఫోర్ కువైట్ దేశంలో లెక్చర్స్ ఇస్తున్న క్రమంలో ముస్లిమ్స్ రైట్స్ మీద లెక్చర్ ఇస్తున్నారు. 3 days లెక్చర్స్ ఇన్ వేరియస్ పార్ట్స్ ఆఫ్ కువైట్. క్రమంలో ఒక దళిత్ క్రిస్టియన్ ఫ్యామిలీ కొంతమంది వస్తున్నాడు కదా, మీరు మైనార్టీ రైట్స్ గురించి మాట్లాడుతున్నారు, ఈ మైనార్టీస్ మమ్మల్ని అన్టచబుల్స్ గా చూస్తున్నారు. ఇండియా నుండి వచ్చిన మైనార్టీస్ ఎవరైతే మీరు మైనార్టీ రైట్స్ అవుతున్నాయి, వైలేట్ అవుతున్నాయి ఇండియాలో అని చెప్పేసి మాట్లాడడానికి వస్తున్నారు కదా, వాళ్ళే ఇక్కడ మమ్మల్ని అన్టచబుల్స్ గా చూస్తున్నారు. కనీసం మమ్మల్ని మనుషులుగా కూడా చూడట్లేదు. ఇదే మైనార్టీస్, ఇదే ముస్లిమ్స్. మరి మా గురించి ఎవరు మాట్లాడాలి? కానీ అక్కడ ఉన్న దళిత్ క్రిస్టియన్స్ మాట్లాడారు. అక్కడ ఆ క్రిస్టియన్స్ కి ఒకటే ఒక చర్చ్ ఉంది. ముస్లిమ్స్ ప్రతి ఓడలో మసీదులు ఉన్నాయి, చర్చి మాత్రం ఒకటే ఉంది. ఆ ఒక చర్చి ఈ దళితులు వెళ్ళడానికి లేదు, ఎందుకంటే అది క్యాథలిక్, అది అక్కడ వీళ్ళకి ప్రవేశం లేదు. మసీదులో వీళ్ళకి అన్టచబుల్స్ గా ఉన్నారు. హిందూ టెంపుల్స్ అక్కడ లేవు, ఉన్నా కూడా వీళ్ళకి ఎంట్రీ లేదు. సో కాబట్టి అటు మసీదు అంటే ముస్లిమ్స్ వాళ్ళని అన్టచబుల్స్ గా చూస్తున్నాం, వీళ్ళు క్రిస్టియన్స్ అయినప్పటికీ వీళ్ళు క్రైస్తవులే. బట్ క్రైస్తవ అగ్రవర్ణాలు వీళ్ళని అంటరాని కులాలను చూస్తున్నాయి. అయితే ఆటోమేటిక్ గా ఖచ్చితంగా అంటరాని వాళ్ళనే చూస్తుంది. అంటే ఎక్కడ చూసినా వీళ్ళెవరు అంటే హోమోజీనియస్ లేవు అని సుప్రీం కోర్టు చెప్తున్నది వాస్తవమా? అవాస్తవం. ఎక్కడికి వెళ్ళినా అంటే ముస్లిమ్స్ దగ్గరికి వెళ్ళినా వీళ్ళు అంటరాని వాళ్ళు, హిందువుల దగ్గరికి వెళ్ళినా వీళ్ళు అంటరాని వాళ్ళే, క్రైస్తవుల దగ్గరికి వెళ్ళినా వీళ్ళు అంటరాని వాళ్ళే, పారిశుల దగ్గరికి వెళ్ళినా వీళ్ళు అంటరాని వాళ్ళే. అంటే చివరికి కమ్మల దగ్గరికి పోయినా, బ్రాహ్మణుల దగ్గరికి పోయినా, రెడ్ల దగ్గరికి పోయినా, బీసీల దగ్గరికి పోయినా, చివరికి ఆదివాసీల దగ్గరికి పోయినా, ఎస్టీల దగ్గరికి పోయినా, లంబాడీల దగ్గరికి పోయినా ఎవరు వీళ్ళు అంటరాని వాళ్ళు. సో మరి ఇంత సమాజంలో వీళ్ళకంతా అంటరాని వాళ్ళని ఒక ముద్ర, ఒక స్టిగ్మా, ఒక డిస్క్రిమినేషన్ వీళ్ళనంతా కూడా ఒక జాతిగా నిలబెట్టింది. కొన్ని వేల సంవత్సరాలుగా, ఇప్పటిగా కొన్ని వేల సంవత్సరాలుగా అంటరాని కులాలుగా అణచివేతకు గురవుతున్న ఈ వర్గాలు ఏవైతే ఉన్నాయో
ఈ వర్గాలన్నీ కూడా ఈ రోజు వరకు కూడా నువ్వు రాష్ట్రపతి అయినా, నువ్వు ప్రొఫెసర్ అయినా, నువ్వు ఇంజనీర్ అయినా, నువ్వు డాక్టర్ అయినా, నువ్వు ఏ పొజిషన్ లో ఉన్నా సరే, లేకపోతే నీ దగ్గర లక్షల కోట్ల రూపాయలు ఉన్నా సరే, యు ఆర్ నాట్ అలౌడ్ టు ఎంట్రీ ఇంటూ ఏ గర్భగుడి ఆఫ్ హిందూ టెంపుల్. యు ఆర్ నాట్ అలౌడ్ టు ఎంట్రీ టు ఏ అప్పర్ కాస్ట్ Christian churches, Catholic churches, even if you are a Christian. You are not allowed to enter even in tribals, their homes. అంటే ఎక్కడికి పోయినా నీకు ఎంట్రీ లేదు, అంటే నువ్వు నిషేధించబడ్డవాడు, ఈ సమాజము నుంచి వెలివేయబడ్డవాడు. అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చేశాడు, వీళ్ళందరినీ బ్రిటిష్ వాళ్ళే ఒక షెడ్యూల్లో చేర్చారు. వీళ్ళందరినీ ఇన్ని రకాలుగా వెలివేయబడుతున్నా అనేక రకాల, అంటే దాదాపుగా 10 రకాల అంటరానితనం. అప్పుడు బ్రిటిష్ వాళ్ళు 1931 సెన్సస్ ప్రకారంగా మేజర్ గా ముఖ్యంగా 10 అంశాలని వాళ్ళు 10 అంశాలు చూశారు. వాళ్ళు దాంట్లో కీలకమైన అంశాలు ఏంటంటే బ్రాహ్మణ సమాజం వెలివేసిన సమాజం మొదటిగా, అంటే వర్ణ వ్యవస్థలో వెలివేసిన, అంటే అవర్ణలుగా ఉన్నాం. వీఆర్ నాట్ పార్ట్ ఆఫ్ ద వర్ణ సిస్టమ్. వర్ణ సిస్టమ్ లో మనం లేదు, అవర్ణలుగా ఉన్న మనం. వర్ణ సిస్టమ్ నుండి వెలివేయబడ్డ మనం. వెలివేది ఎక్కడ స్టార్ట్ అయింది? వేదాల నుండి స్టార్ట్. అంటే అవర్ణులుగా మనం ఉండి వెలివేయబడ్డాం, అక్కడే వెలివేయబడ్డాం. అంటే ఏ వేదాలను అయితే వింటే చెవులో సీసం పూసారు, ఏ వేదాలైతే మన చెవులో విన్నా, కళ్ళతో చూసినా, లేదంటే ఆ వేదాలు పఠించే ఆ దేవాలయాల చుట్టూ వెళ్ళినా, మనం నాలుకలు పఠిస్తే నాలుకలు కోసారు. అక్కడికి వెళ్ళి మొదలైన ఈ నిషేధం ఎక్కడ దాకా కంటిన్యూ అవుతుంది? స్టిల్ 2024. ఇవాళ ఎంత డేటు? 5 సెప్టెంబర్ వరకు కూడా కొనసాగు లేదు అని చెప్పేసి ఎవరైనా చెప్పగలరా? ఎవరైనా ఉద్యోగస్తులు మీరు ఎవరన్నా మీ డిపార్ట్మెంట్ లో అసలు వివక్షతే లేదు అన్న వాళ్ళు ఉన్నారా? వివక్షత అసలు ఎదుర్కొని వాళ్ళు ఉన్నారు ఉద్యోగులు ఎవరైనా? నువ్వు మాలైనా, మాదిగైనా, ఇంకే కులమైనా, 61 కులంలో ఏ కులమైనా సరే ఉన్నారా ఎవరన్నా? చెప్పండి, ఎవరన్నా ఉన్నారా చెప్పండి. ఈ భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఉన్నాడా? అన్నా కేఆర్ నారాయణ ఉన్నాడా? నాయకుడు చివరికి నాయకురాలు, దేశ నాయకురాలు ఆముందా? లేదంటే వివేక్ వెంకటస్వామి 1 లక్షల కోట్ల రూపాయలు, వాళ్ళ 1000 కోట్ల రూపాయలు ఇవాళ పివి నరసింహారావు కంటే ఎక్కువ ఉన్న వాళ్ళ కుటుంబం కంటే, ఒక ప్రధానమంత్రి, దేశ ప్రధానమంత్రి కుటుంబం కంటే కూడా ఎక్కువ డబ్బు ఉన్న కుటుంబం వెంకటస్వామి కుటుంబం. ఆయన వాళ్ళు చేసి ఎదుర్కోలేదా? అంతేకాక మొన్న ఒక 2 months బ్యాక్ నా ఇల్లు, చిన్న ఇల్లు, సారు రేణు గారు వచ్చినప్పుడే షిఫ్ట్ చేసే ప్రోగ్రామ్ లో ఉన్నాను. 2 bedroom ఇల్లు హైదరాబాద్ తానాకలో ఉంటుంది. ఖాళీ చేయాలి, ఎందుకంటే ఫ్యామిలీ, నేను ఉద్యోగం మానేసి లాయర్గా ఎన్రోల్ అయిన తర్వాత దాని ఆఫీస్లో పెట్టుకొని ఫ్యామిలీ షిఫ్ట్ చేయాలా అని చెప్పేసి ఒక 2 unit బోర్డు ఉన్న రెడ్డి ఇంటికాడ 2 unit బోర్డు పక్కనే, మా ఇంటి పక్కన జస్ట్ పక్కనే మహాలక్ష్మి అపార్ట్మెంట్స్ అని ఉంటారు. రెడ్డిస్ వాళ్ళ అపార్ట్మెంట్ అంతా రెడ్డిస్ కట్టు. నేను పోయి అడిగాను, నా కలర్ అవన్నీ చూస్తే ఎట్లా ఉంటుంది, కొంచెం బ్రాహ్మణ కలర్, నల్ల కలర్ ఉండదు కదా, మన దళితుల కలర్ ఉండదు కదా. సో జీన్స్ లో మా ఫాదర్ జీన్స్ ఆ రకంగా ఉంది, మా ఫాదర్ తెల్లగా ఉంది. అది ఆ రకంగా నన్ను చూడగానే బ్రాహ్మణుడు అనుకున్నాను. తెలుగు ఆయన కర్ణాటక రెడ్డి, ఎక్కడ రెడ్డి కాదు, ఆయన కర్ణాటక ఉండే మైగ్రేట్ అయిన రెడ్డి. ఆయన ఇల్లు కట్టుకున్నాడు, 2 unit అనగా నా దగ్గర డబ్బులు తీసుకున్నాడు, 2 months అడ్వాన్స్ తీసుకున్నాడు. తర్వాత లోకల్ రెడ్డి చెప్పిన ఆయన మాదిగైనా, ఆయన మాదిగా కమ్యూనిటీ నాకు ఎట్లా ఇస్తాడు అనగా ఇమీడియట్లీ మళ్ళీ నా అమౌంట్ నాకు రిటర్న్ పెట్టారు. ఏ కారణం లేదు, వేరే కారణం ఏం లేదు. ఆమె రెంట్